అడుక్కుని జీవించే ఒక కుటుంబం అందర్నీ ఆశ్చర్యపరిచింది. సుమారు 20,000 మందికి భారీ విందిచ్చింది. దీనికోసం 1.25 కోట్లు ఖర్చు చేసింది. ఇది చూసి ఆ ప్రాంతంలోని సామాన్య ప్రజలతో పాటు కోటీశ్వర్లు షాక్ అయ్యారు. పాకిస్తాన్లోని గుజ్రాన్వాలాలో ఈ సంఘటన జరిగింది. ఒక బిచ్చగాడి నాన్నమ్మ ఇటీవల మరణించింది. దీంతో 40వ రోజు స్మారకం సందర్భంగా అతడి కుటుంబం భారీ విందు ఏర్పాటు చేసింది. స్థానికులను, తెలిసిన వారిని దీనికి ఆహ్వానించింది. కాగా గుజ్రాన్వాలాలోని రహ్వాలి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ భారీ విందు కార్యక్రమం జరిగింది. పాకిస్తాన్లోని పంజాబ్ నలుమూలల నుంచి సుమారు 20,000 మంది హాజరయ్యారు. సిర్పాయే, మురబ్బా వంటి సాంప్రదాయ వంటకాలతో పాటు వివిధ మాంసాహార వంటల్ని వడ్డించారు. ఈ విందు కోసం సుమారు 250 మేకలు కోశారు. అలాగే అతిథులను తరలించేందుకు సుమారు 2,000 వాహనాల్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ భారీ విందు కోసం ఆ బెగ్గర్ ఫ్యామిలీ సుమారు 1.25 కోట్లు ఖర్చు చేసింది. ఈ విషయం తెలిసి స్థానికులతో పాటు ధనవంతులు, కోటీశ్వర్లు సైతం నోరెళ్లబెట్టారు. ఒక బిచ్చగాడి కుటుంబం ఇంత విలాసవంతమైన విందివ్వటంపై చాలా మంది హాస్యాస్పదంగా వ్యాఖ్యానించారు. కొందరు వారి ఔదార్యాన్ని మెచ్చుకోగా, వారి ఆర్థిక పరిస్థితిపై మరికొందరు ఆశ్చర్యపోయారు. ఈ విందుకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో అడుక్కునే ఒక కుటుంబం భారీ విందు ఇవ్వడంతో పాటు దానికి కోట్లలో ఖర్చు చేయటంపై ఆన్లైన్లో చర్చకు దారితీసింది.